హలో. 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 హాయ్. ఇదే ఫస్ట్ లైవ్. హలో. వినిపిస్తుందా? హలో. హలో. యా, ఓకే. ఓకే, ఓకే. హాయ్, హాయ్. హలో. స్టార్టింగ్ కదా, కొంచెం టైం పడుతుంది. అందరికీ తెలియాలి కదా, జాయిన్ అవుతారు. వినిపిస్తుందా క్లియర్గానే వాయిస్? హాయ్ నాయక్. హాయ్ బ్రో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇన్స్టా లింక్ నుంచి వచ్చావా? హలో, హలో. ఓకే, ఓకే. లైవ్ కదా, కొంచెం లాగ్ అవ్వచ్చు. హాయ్ అక్క. నీకు చెప్పడం మర్చిపోయాను అక్క నేను. ఏం ప్లాన్స్ లేవు ఈరోజు. ఖాళీ. వీకెండ్ కదా. రూపశ్రీ బ్లాగ్స్. హాయ్ అన్న, హాయ్. హాయ్ రూపశ్రీ. జాబ్ చేస్తున్నాను. మొన్నటి వరకు వర్క్ ఫ్రమ్ హోము. ఇప్పుడు వేరే జాబ్. వెళ్ళిపోవాలి హైదరాబాద్. టైం పడుతుందేమో ఇంకా రావడానికి. 5గురు వచ్చారు. నీ ఛానల్గా చేద్దాం. ఏం డౌట్ ఉందో అడుగు, చెప్తా. ఓకే అక్క, వస్తారు. మరి చాలా దారుణం అవుతా. నలుగురు వచ్చారు, 5గురు ఉన్నారు అంతే. 5గురు, నలుగురు ఉన్నారు. అంటే ఇప్పుడే స్టార్టింగ్ కదా, మేబీ.
బాగున్నాక బాగానే కనిపిస్తున్నానా? థ్యాంక్ యూ. హలో, జాయిన్ అవ్వండి. ఎవరైనా మిస్ అయిపోతే వాళ్ళని జాయిన్ చేసేయండి, పర్లేదు. మాది అనకాపల్లి బ్రో. అనకాపల్లి. ఇక్కడే, వైజాగ్ దగ్గరలో. నువ్వు నేనే మాట్లాడుకుంటున్నాం. హాయ్ హాయ్. హాయ్. చాలా థ్యాంక్ యూ అండి. వీళ్ళెవరో ఇండియన్ లైఫ్ స్టైల్ ఇన్ యూఎస్ అంట. చాలా థ్యాంక్ యూ. ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్నారు మధ్యలో నుంచి. అంటే ప్రతి సపోర్ట్ చేయడం అంటే ఏముంది, వీడియోకి లైక్ చేయడం, కామెంట్ చేయడం కదా. ప్రతి వీడియోకి కామెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇండియన్ లైఫ్ స్టైల్ ఇన్ యూఎస్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్. మీకు అక్కడ మార్నింగ్ ఏమో అండి, యూఎస్లో ఉన్నట్టున్నారు. యా, సూపర్. చాలా బాగుంది. బాగున్నాను. ఇంకా నన్ను అడగాల్సిన అవసరం లేదు. రోజు వీడియోలో కనిపిస్తున్నాను కదా నేను. నెమ్మది నెమ్మదిగా వస్తున్నారు. మేము కూడా చూస్తున్నాం. ఎస్. హర్షిత, చూస్తున్నావు నువ్వు కూడా. హాయ్ అన్న. హాయ్ హాయ్ మేఘన. మేఘన, మనమే మాట్లాడుకోవాలి బ్రో. ఎవరు ఎక్కువ మెంబర్స్ లేరు కదా. వస్తున్నారు, నెమ్మది నెమ్మదిగా వస్తున్నారు. చూసిన వాళ్ళు లైక్ కొట్టచ్చు కదా. హే, థ్యాంక్ యూ శిరీష. థ్యాంక్ యూ. చూసి వెళ్ళిపోతున్నారు. లైక్ కొట్టచ్చు కదా. తిన్నాను తిన్నాను. మధ్యాహ్నం కదా తిన్నాను. థ్యాంక్ యూ బ్రో, లైక్ చేస్తున్నందుకు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. పర్లేదు, లైవ్లో కదా, ఇదేమీ ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో అలా వచ్చేస్తాయి, ట్రాన్స్పరెంట్గా వచ్చేస్తుంది అనమాట, లైవ్ కాబట్టి. ఏమి, అదే లైవ్ కాలేదనుకోండి, ఎడిట్ చేయాలి. అది. అన్న, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. యా, చేసుకుంటాం బ్రో. వస్తున్నాయి. అలాగా 4 వచ్చాయి లైక్లు. 5 వచ్చాయి. వేరే ఫోన్లో కూడా చూస్తున్నాను, అంటే లైవ్ సరిగా వస్తుందా లేదా. మా తమ్ముడు కాలేజ్ నుంచి రాలేదు ఇంకా, లేదంటే వాడే చూసి పెడతాడు. ఆయన చిన్న ప్రాబ్లం అన్న. చెప్పు బ్రో. అంటే యూట్యూబ్ ప్రాబ్లం అయితే నేను చెప్పగలను, కానీ పర్సనల్ ప్రాబ్లం మనం ఏం చేయలేం కదా. ఎవరు చూస్తారు బ్రో, నువ్వు నేను చూసుకోవాలి డైలీ లైవ్ చేస్తే. కంగ్రాచులేషన్స్ అండి, 10.1 సబ్స్క్రైబర్స్ విత్ ఇన్ 3 days ఆర్ 4 daysలో. ఎస్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ స్వీటీ క్యూటీ. హాయ్ అన్న. హాయ్ అమ్మ. డైలీ అంటే ఏదైనా కంటెంట్ ఉంటే డైలీ పెట్టొచ్చు. ఇప్పుడు పాడ్కాస్ట్ అనుకో, పాడ్కాస్ట్ అంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ మీద మాట్లాడడం అనమాట. అలాంటి పాడ్కాస్ట్లు అనుకో మనం డైలీ పెట్టొచ్చు. ఈ డైలీ ఏం చేస్తాము లైవ్. మానిటైజేషన్ అయ్యింది. మానిటైజేషన్ అయింది, ఇంక డబ్బులు రావడం ఒకటే లేట్. డబ్బులు వచ్చిన వెంటనే ఫస్ట్ వీడియో చేస్తాం. నెక్స్ట్ నెక్స్ట్. అడిగి బ్రో. మేఘనాథ్. అన్న, ఛానల్కి రీయూజ్ కంటెంట్ వచ్చిందన్న. రీయూజ్ వస్తే ఏం చేయలేం బ్రో. కాపీ రైట్ వస్తే కనీసం ఒక 3 monthsలో క్లెయిమ్ అయినా చేసుకోవచ్చు. కానీ రీయూజ్ కంటెంట్ వస్తే మాత్రం అస్సలు ఛానల్ పోద్ది త్వరగా. చూసుకోండి, అంటే ఇక మీదట చేయకుండా ఉండండి.
రీయూజ్ కంటెంట్ అంటే ఏముంది, వేరే వాళ్ళు ఏమైనా డౌన్లోడ్ చేసి మీరు పెట్టారనుకో, అది రీయూజ్డ్ కంటెంట్ కింద వచ్చేస్తుంది. దాన్ని మీరు కొంచెమైనా ఎడిట్ చేసో లేదంటే సంథింగ్ అది పెట్టకుండానో ఉంటే రీయూజ్డ్ కంటెంట్ రాదు. అదనమాట. చేయాలి. మానిటైజేషన్కి ఐడి వెరిఫికేషన్ చేయాలి, పిన్ వెరిఫికేషన్ చేయాలి. పిన్ వెరిఫికేషన్ అయితేనే మీ ఛానల్ అనేది మానిటైజేషన్కి పర్ఫెక్ట్ అయినట్టు. ఎలా చెప్పాలి, కరెక్ట్గా అయినట్టు. అప్పటి వరకు పిన్ రావాలి. ఆంటీ అక్కడికి వెళ్ళింది, బయటికి షాప్కి వెళ్ళింది. యూట్యూబ్ ఛానల్లో వ్యూస్ రావట్లే అంటే చూడండి బ్రో, నేను స్టార్టింగ్ ఓన్ కంటెంట్ పెట్టాను అనమాట. శ్వేతశ్రీ హాయ్. ఓన్ కంటెంట్ పెట్టాను అనమాట స్టార్టింగ్ ఓన్ కంటెంట్ పెడుతుంటే ఎవరు చూడట్లే, అసలు ఎవడో దాకట్లేదు. అయితే అయితే ఇంకేం చేయాలి అని చెప్పి వ్లాగ్స్ చేశాను. వ్లాగ్స్ చేస్తే అప్పటి నుంచి మ్, బాగా వెళ్ళింది. ఏదో ఒక్క వీడియో చాలు మీ ఛానల్ తప్పమని పెరిగిపోద్ది. ఆ ఒక్క వీడియో, బీన్ బ్యాగ్ వీడియో మీరు చూసుంటే ఆ ఒక్క వీడియో 2.7 మిలియన్ వ్యూస్ వెళ్ళింది. ఆ ఒక్క వీడియో వల్ల నాకు మానిటైజేషన్ అయింది, లేకపోతే అవ్వదు. ఆ, అంటే గూగుల్ నుండి పిక్స్ డౌన్లోడ్ చేసి నేనే ఎడిట్ చేస్తున్నా అయినా అలానే వస్తుంది. మీరు ఏదో వీడియో చేస్తుంటారు చూడండి. మీకు ఇన్స్టా ఉందా అన్న? ఉంది బ్రో. నా ఇన్స్టాలో చూడలేదు నువ్వు. సేమ్ ఇదే ఎక్స్ట్రోవర్ట్ అబ్బాయి అని ఉంటుంది. గూగుల్ నుండి పిక్స్ కాదు, యాక్టర్స్ గోల్డెన్ వరల్డ్. గూగుల్ నుండి పిక్స్ కాదు. మీరు ఏదైనా వీడియో చేస్తుంటారు, మీరు ఏదైనా రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చిందంటే మెయిల్ ఒకటి వస్తుంది. ఆ మెయిల్లోని డైరెక్ట్గా ఉంటుంది మీ దగ్గర, డైరెక్ట్గా మీ మెయిల్లోనే ఉంటుంది మీరు ఏం తప్పు చేశారనేది. అన్న నాకు వాచ్ అవర్స్ రావడం లేదు అంటే, వాచ్ అవర్స్ రావడం లేదు అని అంటే ఫుల్ వీడియోస్ మీద వస్తాయి వాచ్ అవర్స్. అంటే మీరు షార్ట్స్ అంటున్నారా, పైన వాచ్ అవర్స్ అంటున్నారా, అది కూడా చెప్పండి ఒకసారి. నెక్స్ట్ నాది టెక్ ఛానల్ అయిపోయింది అసలు. ఆ ఒక్క వీడియో గూగుల్ యాడ్సెన్స్ పిన్ ఒకటి వచ్చింది అని చెప్పి పెట్టాను. దాని నుంచి అందరూ యూట్యూబ్ గురించి చాలా మంది అడిగారు. అంటే చెప్పడం బాగానే ఉంది, కాదనట్లే, బట్ టెక్ ఛానల్గా అయిపోయింది. ఎవరైతే టెక్ ఛానల్స్ని అడుగుతారో డౌట్స్, అవి నన్ను అడుగుతున్నారు అనమాట. గ్రేట్. శ్వేతశ్రీ హలో. చెప్పాను ఇందాక. హలో. ఎవర్రా? హాయ్. నో, ఇప్పుడు అసలు చూపించను మా ఇల్లు. అంటే ఇంకేం అవ్వలేదు, జస్ట్ మీరు రీల్స్ చూస్తున్నారు కదా ఈ వీడియోస్లోనే, అదే మా ఇల్లు. ఇంకా మంచిగా చూపించాలంటే ఫర్నిచర్ అది అయిన తర్వాత చూపిద్దామని, మంచిగా హోమ్ టూర్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. అప్పుడు చేస్తాను, పక్కా చేస్తాను. చాలామంది అడిగారు హోమ్ టూర్, సో కన్ఫామ్గా హోమ్ టూర్ చేస్తాను. కానీ టైం పడుతుంది, ఈలోగా నేను హైదరాబాద్ వెళ్ళి వచ్చేయాలి. అన్న యూట్యూబ్ వీడియో లాంగ్ షార్ట్ వీడియో చేస్తే ఏమైనా ప్రాబ్లమా? యూట్యూబ్ వీడియో ప్రాబ్లం ఏం లేదు, అసలు. మీ హోమ్ టూర్ అంటున్నానంటే ఆ లాంగ్ వీడియోలోదే అది షార్ట్ చేసి వీడియో పెట్టవచ్చు, కాకపోతే ఆ వీడియో మీదై ఉండాలి. ఒకసారి ఆగండి. గోలగా ఆ వీడియో మీదై ఉండాలి, ఆ వీడియో మీదై ఉంటే చాలు. నెక్స్ట్ మినీ హోమ్ టూర్ చేయండి. అర్థం కాదు, మినీ హోమ్ టూరా? మా హోమ్ టూరా? ఇప్పుడు అవ్వదు, ఇప్పుడు చేయను. నోవే, ఇప్పుడు చేయను. రీమిక్స్ కొన్నిటికి రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది కొన్నిటికే అవి పర్టికులర్గా ఇవి అని చెప్పలేము కానీ, బట్ మ్యాక్సిమం రీమిక్స్ అనేది చేయకండి, ఎందుకంటే తర్వాత ఎప్పటికైనా ప్రాబ్లమ్.
హోమ్ టూర్ కోసం వెయిటింగ్. హోమ్ టూర్ చేస్తాను, కన్ఫర్మ్గా చేస్తాను. షార్ట్స్లోని సారీ సారీ, కాల్ వచ్చింది. లైవ్ చాట్ డైలీ చేస్తారు. ఒక్కసారి నేను వెనక్కి వెళ్తున్నాను మళ్ళీ చాట్కి. షార్ట్స్లో అన్న స్వీటీ క్యూటీ అన్న ఎడిటింగ్ యాప్ ఏదైనా చెప్పండి అన్న. నేనైతే ఫోన్లోని ఇన్షాట్ యూస్ చేస్తున్నాను. ఫోన్లోని, ల్యాప్టాప్లో అయితే క్యాప్ కట్ యూస్ చేస్తున్నాను ఫుల్ వీడియోస్కి. మీ వీడియోస్ చాలా బాగున్నాయి సార్, బాగా చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అన్న. ఎడిటింగ్ యాప్ ఇన్షాట్ బ్రో, నాయక్. ఇన్షాట్. సీరియస్ ఏం కాదు, కొంచెం ఇంపార్టెంట్ కాల్ అంతే. కాల్ వచ్చింది. లైవ్ చాట్ డైలీ చేస్తారా? అర్థం కాలేదు. లైవ్ చాట్ డైలీ చేయడం ఏంటి? ప్లీజ్ ఫ్రెండ్స్. సారీ, ఫోన్ వచ్చింది, కొంచెం ఇంపార్టెంట్ కాల్, అందుకని ఫోన్ వచ్చింది కాబట్టి మ్యూట్ చేశాను. కొంచెం అంటే ఫ్యామిలీ వాళ్ళు కాల్ చేశారు, ఇందా నుంచి కాల్ చేశారు, చూడలేదు అందుకని. నెక్స్ట్ ఇంకేం? ఎడిటింగ్ అయితే ఇన్షాట్ చాలా బెటర్, అంటే సింపుల్గా అర్థం అవుతుంది అనమాట, చాలా ఈజీగా అర్థం అవుద్ది. అదే ఎడిటింగ్ ఇన్షాట్ ఏ మొబైల్లోనే ఉంటుంది. ఆండ్రాయిడ్లో ఉంటుంది, యాపిల్లో ఉంటుంది, ఎందులోనే ఉంటుంది ఇన్షాట్. తిన్నారా? ఎస్, ఇప్పటి వరకు ఉన్నాం, తెలిసిందే కదా, టైంకి తినేస్తాం. అండ్ చెప్పడం మర్చిపోయాను, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 10K సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పు బ్రో. చేద్దాం బ్రో, అదిగో హై ఉన్నదే 12 మంది సబ్స్క్రైబ్ చేస్తే నా దానికి సబ్స్క్రైబ్ చేశారు లేదు తెలియదు. పోనీ ఓకే, ఉన్న 13 మంది ఒకసారి ఆ, మన బ్రోది నాయక్ డ్రాగ్ హంటర్ 46 అని ఉంది కదా, మనోడు ఒకసారి ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదనమాట, తెలుసుగా, తినేస్తాం టైం. నువ్వు రియల్గా ఎక్స్ట్రోవర్టా బ్రో? చెప్పు బ్రో, నేను ఎలా ప్రూవ్ చేసుకోవాలి చెప్పు బ్రో. నేను ఎక్స్ట్రోవర్టే బ్రో. భరత్ కుమార్, ఎలా ప్రూవ్ చేయాలి చెప్పు బ్రో, పర్వాలేదు చేసేద్దాం. అంటే దానికి ఏమైనా ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయా, లైక్ ఎగ్జామ్స్ ఏమైనా ఉంటాయా ప్రూవ్ చేసుకోవడానికి? ఎక్స్ట్రోవర్ట్ అంటే అదొక క్వాలిటీ అంతే.
నువ్వు నిజంగా అదేనా అంటే ఎస్ ఐఎమ్. ఎక్కడుందో, ఎక్కడో ఉండే ఉంటుంది ఇంట్రోవర్ట్ అమ్మాయి. పబ్లిక్లో ప్రాంక్ చేయాలా? చేద్దాం. అంటే ఆ ఐడియా నాకు కూడా వచ్చింది కానీ ప్రాంక్ చేయడం, బట్ అవి రొటీన్గా చాలా ఛానల్స్ ఉన్నాయి, ప్రాంక్ ఛానల్స్ కదా. ఏం చేద్దాం అన్నా కూడా అవి ఆల్రెడీ రొటీన్గా ఉన్నాయి. అందుకనే కొత్తగా యూట్యూబ్ ఛానల్ అన్న ఎడిటింగ్ యాప్ చెప్పండి ప్లీజ్ అన్న. స్వీటీ క్యూటీ సిస్టర్, నేను ఆల్రెడీ చెప్పాగా. ఇన్షార్ట్, ఇన్షార్ట్ అనేది ది బెస్ట్ ఎడిటింగ్. సింపుల్ అన్నమాట, అది చాలా సింపుల్, ఈజీగా ఉంటుంది. హాయ్ లక్ష్మి. మామూలుగా లక్ష్మి అని ఉంటే తెలియకపోదునేమో, కోట్ని అని ఉంది కదా, అందుకు తెలిసింది. లేడీ బగ్స్ హాయ్. హాయ్. అంటే ప్రొఫైల్ చూస్తున్నాను, కనిపిస్తుందా లేదా, తెలిసిన వాళ్ళ లేదా. హ్మ్. వాడితే అది, అది బాగానే ఉంటుంది, మంచిదే. బ్రో స్టార్ట్ చేసేటప్పుడు 21 minutes అయిపోయింది, 22 minutes అయిపోతుంది, ఇంకా ఆర్డర్ రాలేదు. మళ్ళీ చెప్పుకోవడానికి 10K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సి, నేను అదే అనుకున్నా. అంటే సబ్స్క్రైబర్స్ ఏమో ఎక్కువ మంది ఉంటారు, ఒక్కొక్క వీడియోలకి ఏమో వ్యూస్ రావు. ఎందుకో అది ఎలాగో, అది ఎలా ఉంటుందంటే సబ్స్క్రైబర్స్ కొనుక్కున్నట్టు ఉంటుంది అనమాట చూసిన వాళ్ళకి. సబ్స్క్రైబర్స్ 10K సబ్స్క్రైబర్స్, లైవ్కి 14 మంది వచ్చారు. లైవ్ ఎందుకు పెడదాం అంటే చాలా మంది. హాయ్ హాయ్. చెప్తామండి, ఇక ప్రతి ఒక్కరికి చెప్తున్నాం. కోటేశ్వరం ప్రతిరోజు ఇస్తారా లైవ్ చాట్ మీరు? లేదు బ్రో, నేను ఫస్ట్ టైం యూట్యూబ్లో లైవ్ పెట్టాను. ఇన్స్టాలో ఇస్తున్నాను వారానికి ఒకసారి. ఇన్స్టాలో వారానికి ఒకసారి. యాక్చువల్గా ఈరోజు Q&A పెడతాను అట్లా. గైస్ ఫాలో అండ్ విజిట్ బాబ్. థ్యాంక్ యూ సో మచ్ హర్షిత. థ్యాంక్ యూ, నా ఫిల్లా హంగర్ని గుర్తు చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పినా తప్పలేదు, చాలా థ్యాంక్ యూ. ఫిల్లా హంగర్ పేజ్ అది ఇప్పుడప్పుడే, అందుకే ఇప్పుడు వచ్చి నేను మా నా ఛానల్లో ఇప్పటికి వచ్చి ఒకసారి కూడా చెప్పలేదు నేను. బట్ చెప్తా, ఒక ఒక టైం వచ్చి చెప్తాను, ఎందుకంటే నా వీడియోస్ బాగా రీచ్ వెళ్తున్నాయి అన్న టైంలో చెప్తాను నేను. ఇన్స్టా అలా ఫిల్ ద హంగర్ గురించి ఏంటనేది, స్టోరీ ఏంటనేది మొత్తం చెప్తా. 10K రావడానికి ఎన్ని రోజులు పట్టింది బాయ్? రోజు వీడియో అప్లోడ్ చేశారా? నేనైతే జాన్ 13th స్టార్ట్ చేశాను, January 13, 2024. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా మిస్ అవ్వలేదు నేను. డైలీ వీడియోస్ పెడుతూనే ఉన్నాను, డైలీ వీడియోస్ పెడుతూనే ఉన్నాను. కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ అని నాకు అర్థమైంది నాకు. ఎందుకంటే స్టార్టింగ్ 1 month అస్సలు, 1-2 months అస్సలు వ్యూస్ రాలేదు. 1K వచ్చాయంటే 1K సూపర్, థ్యాంక్ యూ అని ఓ ఎగిరాను. తర్వాత ఒక్కటి, కరెక్ట్గా ఒక్కటి తగిలింది, 2.7 million వ్యూస్ వెళ్ళింది ఇప్పుడు. దానివల్ల మిగతా ఇవన్నీ వచ్చాయి. అండ్ ఎస్, సో కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. 10K రావడానికి ఎన్ని రోజులు పట్టిందంటే కరెక్ట్గా 6 months పట్టింది, 7 months పట్టింది. మీరు వాడే మైక్ ఏ బ్రాండ్? గ్రినారో. గ్రినారో కనిపిస్తుందా? మేబీ ఆపోజిట్లో కనిపిస్తుందా? మీకు బాగానే కనబడుతుంది. గ్రినారో, రోజా బొడ్డేడా. హాయ్. నాకు తెలిసి ఇప్పుడు మీరే కాల్ చేసి ఉంటారు. గాట్ ఇట్. మనీయా, అది నాకు గిఫ్ట్ వచ్చింది బ్రో, అరౌండ్ 4K అలా ఉంటుంది అనుకుంటా, 4000 ఉంటుంది. సి 10K సబ్స్క్రైబర్స్ రావడానికి కూడా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను 500 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడే నేను వీడియో తీసాం, నేను మా తమ్ముడు. హలో గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 500 సబ్స్క్రైబర్స్ అని. బట్ దానికే అంత ఎగిరినప్పుడు 10Kకి ఎంత ఎగరాలి? అందుకే ఆ సెలబ్రేషన్లు అయినా మీరు చూసింటే మేబీ. నెక్స్ట్ శ్వేత, ఏం చేస్తున్నారు? అమ్మ సంతకి వెళ్ళింది, బజార్కి వెళ్ళింది అమ్మ. ఇంట్లోనే ఒక్కనే ఉన్నాను. నాయక్,
హైదరాబాద్కి వస్తే చెప్పు, కలిసి ప్రాంక్ వీడియోస్ చేద్దాం. అవునా? చేద్దాం. నువ్వు నాకు ఇన్స్టాలో టచ్ ఉండు బ్రో. చేద్దాం కన్ఫర్మ్గా. మీ ఛానల్ థీమ్ ఏంటి బాయ్? ట్రావెలింగ్ ఆర్ ఫన్నీ వ్లాగ్స్ ఆర్ సంథింగ్? నాదా ఫన్నీ వ్లాగ్స్ కాదు, ట్రావెలింగ్ కాదు, అసలు కాదు ట్రావెలింగ్. నేను మన వల్ల కాదు. అని ట్రావెలింగ్ చేయడం ఇష్టమే కానీ చేయలేదు, చేయను. ఫుడ్ వ్లాగ్ అసలు కాదు, అసలు కాదు. అంటే ఇదొక మిక్స్డ్ వ్లాగ్స్ అనమాట. ఎలా చెప్పాలి, అన్ని అన్ని రకాలు ఉంటాయి. కుకింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఆ వ్లాగ్ చేస్తాము. అంటే డైలీ వ్లాగ్స్ అనమాట. డైలీగా ఏం చేస్తాం అనేది అవి. మధ్య మధ్యలో ఫన్ యాడ్ అవుద్ది. ఏమైనా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ లాంటివి ఏమైనా ఉంటే అవి చెప్తాను. దట్స్ ఇట్. నాయక్ డ్రాగన్ హంటర్ హైదరాబాద్లో ఎక్కడ ఉంటారు? ఏమో, చెప్తారుగా. శ్వేత. మీ డాడీతో కూడా వీడియో చేయండి. చేద్దాం. హాయ్ హాయ్ రోజా గారు, హాయ్. బొడ్డేడ రోజా గారు. మా డాడీతో వీడియో అంటే కష్టమే కొంచెం. విల్ ట్రై. నేను కామారెడ్డిలో ఉంటా ప్రశాంత్ బ్రో. ప్రశాంత్ కాదు బ్రో, ఆ అమ్మాయి హర్షిత. హర్షిత ప్రశాంత్. మీరు ఎప్పుడు ఛానల్ స్టార్ట్ చేశారు? నేను చెప్పాగా, 2024 ఇయరే, జనవరి 13th. జనవరి 13th 2024 అప్పుడు స్టార్ట్ చేశాను. హాయ్ బ్రో, సాఫ్ట్వేర్ ఆనిముత్యం. వినయ్. ఓ వినయ్ బ్రో, నువ్వేనా? నెక్స్ట్ నెక్స్ట్. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటే చెప్పొచ్చు కదా లైవ్ జాయిన్ అవ్వమని. యూట్యూబ్ గురించి చెప్తాను అలాగా. కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా, సరదాగా ఉంటుంది. అంటే ఇప్పుడు వీడియో చేశాను అనుకో, వీడియో ఎడిట్ చేస్తాం. ఎలా ఏముంటాయి, ఏం మాట్లాడతాం అనేది బాగా రాకపోతే కట్ చేసేస్తాం. కానీ లైవ్ అలా కాదు కదా, ట్రాన్స్పరెంట్ వచ్చేస్తుంది. ఇక్కడ ఏముందో అదే వచ్చేస్తుంది. మాట తడబడినా కూడా దొరికేస్తాం లైవ్లోని. అదనమాట. అందుకే నాకు లైవ్ నచ్చింది. యాక్చువల్గా ఇన్స్టా లైవ్ పెట్టినప్పుడు బాగా రెస్పాండ్ అవుతారు. అప్పుడు నాకు లైవ్ నచ్చింది అనమాట. యూట్యూబ్లో కూడా పెడదాము, 10K అయిందో పెడదాం పెడదాం, మంచి రీచ్ వచ్చిందో పెడదాం అనుకున్నాను. కానీ రీచ్ వచ్చినా కూడా రావట్లేదు. ఇంకేంటి సార్ విశేషాలు? ఏముంది చెప్పలే, ఏం లేవు, ఖాళీ. హైదరాబాద్ వెళ్తే ఇంకా బిజీ ఉంటాం అంతే. హర్షిత గారు మీరు ఎక్కడ ఉంటారు? మీరు మాట్లాడుకోండి బ్రో. క్యారీ ఆన్, క్యారీ ఆన్. కాపీరైట్ మ్యూజిక్ గురించి చెప్పు. కాపీరైట్ యాక్చువల్గా నేను యూట్యూబ్లోని ఫస్ట్ ఫుల్ వీడియో నాది. ఓ, నాది ఎక్స్ట్రోవర్ట్ అబ్బాయి అని ఉంటుంది బ్రో ఇన్స్టాలో కూడా. సేమే. అది కనిపించే ఎక్స్ట్రోవర్ట్ అబ్బాయి ఉంటుంది, సేమే ఉంటుంది. ప్రొఫైల్ కూడా సేమే ఉంటుంది. అందుకే మార్చట్లేదు. ఏం మార్చుదామన్నా కూడా ఒకవేళ మనకు తెలియకపోతే వెళ్ళిపోతారేమో వేరే దానికి. కానీ మన పేరు మీద వేరేది ఏం లేదులే. ఉంటే ఫ్యాన్స్ అకౌంట్ క్రియేట్ చేయాలి. కాపీరైట్ అకౌంట్ అంటే కాపీరైట్ గురించి ఏం చెప్పాలంటే ఆ, దాన్ని ఏమంటారు, నేను ఫస్ట్ ఫుల్ వీడియో చేయడమే ఒక కవర్ సాంగ్ చేశాను. మా తమ్ముడు డ్యాన్స్ చేశాడు, చాలా బాగా వేస్తాడు డ్యాన్స్. అయితే ఆ కవర్ సాంగ్ చేస్తే దానికి కాపీరైట్ వచ్చిందనమాట. చాలా భయం వేసింది. అది దానికి స్ట్రైక్ పడింది. స్ట్రైక్ పడింది, మనం ఇంకేం చేయలేం కదా. సో డిలీట్ చే డిలీట్ చేయాల్సి వచ్చింది. కానీ వాడు చాలా బాగా కష్టపడ్డాడు. నేను ఎడిటింగ్ చాలా బాగా చేశాను. నాకు చాలా నచ్చింది పర్సనల్గా. కానీ దొరకలేదు. ఏం చేస్తాం. ఐ విష్ 10K సబ్స్క్రైబర్స్ టు 1 million సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇది వస్తుందో రాదో. యాక్చువల్గా ఐఫోన్కి ఇది వస్తుంది అన్నారు. ఒకసారి టెస్ట్ చేద్దాం. ఏ రావే, ఏ రావే. రావట్లేదండి, రావట్లేదు. సరే ఓకే, అది నీకే. అంటే 10K సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు నేను ఎంత ఎంత ఎగురుతున్నాను. ఎగరడం అంటే కొంచెం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇంకా 100K అయితే, 100K వస్తే 1 మిలియన్ నాకు అంత ఆశ లేదు. ఏమో, మన వీడియోస్ బాగుంటే లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేస్తారు, లైక్ చేస్తారు. కానీ చూద్దాం, వచ్చేది ఎలాగైనా వస్తుంది. రాక తప్పదు కదా. హైదరాబాద్ వెళ్తే మర్చిపోతారా మమ్మల్ని? జాబ్ బిజీలో ఉంటూ. నేను మర్చిపోను, ఎవరిని మర్చిపోను. తెలుసు నీకు, తెలుసు నీకు, అయినా అడుగుతావు.
నేను మియాపూర్లో. ఓ, కలుద్దాం బ్రో. నువ్వు నాకు చెప్పలేదు కదా, హర్షితకి చెప్పావు కదా. ఓకే. డూయింగ్. అరే లైవ్ చాట్ నడుస్తుందిరా స్వామి, హర్షిత. ఏం మీరు మీరు మాట్లాడుకుంటున్నారా? అది బ్రో, ఎవరు అడిగారు ఇందాక? కాపీరైట్ భరత్ బ్రో, భరత్. అది కాపీరైట్ గురించి అయితే అదే. ఇంకా ఉంటాయి కానీ ఆ, కొన్ని కొన్ని కాపీరైట్స్కి ఏంటంటే పార్షియల్లీ రిస్ట్రిక్టెడ్ అని ఉంటుంది, దానికి ఇబ్బంది. మా దానికి అదే వచ్చింది. ఫుల్ కాపీరైట్ వస్తే ఆటోమేటిక్ అదే డిలీట్ చేస్తాడు యూట్యూబే. కానీ కాపీరైట్ స్ట్రైక్ మాత్రం అలాగే ఉంచుతాడు. సో జాగ్రత్త, కాపీరైట్ మాత్రం రాకుండా చూసుకోండి. రే, ఏందిరా స్వామి అది, ఇక్కడ చాట్ చేసుకుంటారేంట్రా? ఫైనల్గా మీరు మీరు కలిసిపోయారుగా. యాక్చువల్గా ఇందాకే చేద్దాం అనుకున్నాను లైవ్. మా అమ్మ గులాబ్ జామ్ చేసింది, అప్పుడే చేద్దాం అనుకున్నాను లైవ్. అవ్వలే. ఇంకా మధ్యలో ఒకరు వచ్చారులే, సో రియల్ లైవ్ చాట్ ఇదే బీకామ్. ఓడి అమ్మ, లైవ్ చాట్ అంటే నాతో మాట్లాడడానికి వచ్చిన వాళ్ళు చాట్లు చేసుకునేది. ఎవరో బయట వాళ్ళు వచ్చి మీరు మీరు చాట్ చేసుకోవడం కాదు. లైవ్ చాట్ అంటే ఇదేనంట. క్యారీ ఆన్. బాగా కనిపిస్తుందన్నా. చెప్పొచ్చు కదా మీ ఫ్రెండ్స్కి కొంచెం లైవ్కి రమ్మని. ఇంకేం డౌట్స్ ఉంటాడే అంత పర్వాలేదు, చెప్పేద్దాం. హాయ్ పీయూష్ బ్రో. ఓకే ఓకే, తర్వాత చూద్దాంలే బ్రో. నువ్వు నేను అంటే బ్రో, నాయక్ బ్రో నాకేం చెప్తున్నావు? నువ్వు నేను తర్వాత చూద్దాం, మీరు మీరు మాట్లాడుకుని ఫస్ట్. క్యారీ ఆన్. హర్షిత. ఉమ్, ఉమ్, ఇద్దాం. మీరు పులిహోర కలిపేస్తున్నారు కదా, కలిపేసుకోండి ఈలోగా. గులాబ్ జామ్ తర్వాత తినొచ్చు స్వీట్. మీ ఛానల్లో యేసు ప్రభు ప్రేయర్ పెట్టండి బ్రో. ప్రేయర్ ఎలా పెడతాం బ్రో? మీకే బ్రో నేను చెప్పేది. ఓ నాకేనా? ఓకే ఓకే, డౌట్ వచ్చింది నాకు ఇప్పటి వరకు మీరు మాట్లాడుకుంటుంటే. డౌట్ వచ్చింది. నాటకాలు రే చెయ్యకు రే. నువ్వు పడుకొని ఉన్నావు నువ్వు. నువ్వు పడుకొని ఉన్నావు కాబట్టి లేపక వెళ్ళిపోయాను నేను మార్నింగ్ మార్నింగే. బ్రో నేను పెట్టే షార్ట్ వీడియో కానీ లాంగ్ వీడియో పెట్టిన కాపీరైట్ వస్తుంది బ్రో. అసలు ఏ వీడియోస్ పెడుతున్నావు బ్రో, నాకు అర్థం కాలే. థ్యాంక్ యూ పీయూష్ గారు. బట్ నేను మ్యూజిక్ అది నా దాంట్లో కష్టం ఉండే కొంచెం. థ్యాంక్ యూ సో మచ్, 50K సబ్స్క్రైబర్స్ ఇస్తారు. బాబు హర్షిత గారు, మీరు మీరు మాట్లాడుకొని ఇన్స్టా ఐడీలో ఇచ్చుకొని ఏంది ఇక్కడ? కోటీశ్వర్ బ్రో, నేను పెట్టే షార్ట్ వీడియో లాంగ్ వీడియో పెట్టిన కాపీరైట్ వస్తుంది. అసలు మీరు ఏ వీడియో పెడుతున్నారో చెప్పండి ఒకసారి ఫస్ట్. మీరు మీ ఓన్ వీడియో పెడుతున్నారా లేదంటే ఏదైనా డౌన్లోడ్ చేసి పెడుతున్నారా? ఏది పెట్టినా ఎందుకు కాపీరైట్ వస్తుంది? హాయ్ అండి. హాయ్ దేవా, సుజిత. హాయ్ హాయ్. ఎక్కువసేపు పెట్టలేనేమో నేను లైవ్. మహా అయితే ఇంకో ఒక 25 minutes, అంటే 1 hourకి కట్ చేద్దాం. హాయ్
హాయ్ సుప్రియ. సుప్రియ, సారీ. అందుకే మెల్లగా మేనేజ్ చేస్తున్నా. ఆటగాడివి, ఆటగాడే. యూట్యూబ్ కోర్స్ తీసుకున్నారా లేక ఓన్గా క్రియేట్ చేసి? లేదు బ్రో, నాకు ఎవ్వరు అసలు ఎవ్వరు తెలీదు. నాకు నేనే నాకు నేనే షిట్ మ్యాన్, నా కింద ఇది నన్ను డిస్టర్బ్ చేస్తాను. డ్రాగ్ హంటర్ ఈజ్ నాట్ గివింగ్ రిప్లై. బ్రో మీరు మాట్లాడుకోండి. నేనేమి కోర్స్ ఏం తీసుకోలేదు బ్రో, జస్ట్ యూట్యూబ్ క్రియేట్ చేశాను, ఇలా జాయిన్ అయిపోయాను. అంటే లైక్ ఇలా వీడియోస్ పెట్టాను. వీడియోస్ పెట్టిన దానికి మంచిగా రెస్పాన్స్ వచ్చిన తర్వాత, మానిటైజేషన్ అయిన తర్వాత ఒక్కొక్కటి ఇంకా అలా చేస్తూ ఉండగా తెలిసిపోతుంది. ఒకవేళ మీకు తెలియకపోయినా కూడా ఏదైనా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి, టెక్ ఛానల్స్ ఉంటాయి కదా కొన్ని, నేనైతే నాకు తెలిసిన వాటివి అయితే అవే నేను చేసుకున్నాను. టెక్ ఛానల్లో జాయిన్ అయితే మీకు వచ్చి టెక్ ఛానల్ మీకు ఏదైనా వీడియో చూసారనుకో, ఇఫ్ మీకు ఇది కావాలి ఈ వీడియో, హౌ టు మానిటైజ్ యువర్ ఛానల్ అని అంటే కొడితే బోల్డ్ వీడియోలు వస్తాయి కుప్పలో. ప్లీజ్ వచ్చిన వాళ్ళు ఒక్కొక్క లైక్ వేసుకోవచ్చు కదా. 18 మెంబర్స్ ఉన్నారు, 11 లైక్స్ ఉన్నాయి. వాటమ్మా రూపస్ మాకెందుకు అనిపించింది అన్న యూట్యూబ్ ఛానల్ పెట్టాలని? నాకా నాకు 5 ఇయర్స్ నుంచి ఉంది. ఆంటీ ఇంకా రాలేదు, వస్తారు. వచ్చాక ఇగో ఇక్కడే కూర్చుంటారు, నా నా మీద వచ్చి కూర్చుంటుంది కన్ఫామ్గా. చూడండి అలా కావాలంటే. యూట్యూబ్ ఛానల్ నాకు 5 ఇయర్స్ నుంచి పెట్టాలని ఉంది. రూపశ్రీ రూపశ్రీ గారు 5 ఇయర్స్ నుంచి నాకు పెట్టాలని అనిపించింది. కాకపోతే ఎందుకు పెట్టలేదు తెలియదు, కానీ నిజంగా అప్పుడు కనుక పెట్టుంటే, నేను ఇలాగే ఉన్నాను కాబట్టి కన్ఫామ్గా ఇప్పటికీ 100K అయినా మీరే ఇదో ఇప్పుడు 100K సబ్స్క్రైబర్స్, అదే 100K సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబర్తో మాట్లాడేవారు మీరు. కానీ అప్పుడు ఎందుకు అవ్వలేదని తెలియదు, కానీ ఈ ఇయర్ చాలా గట్టిగా ఫిక్స్ అయ్యాను, పెడదాం ఎలాగైనా, అస్సలు గివప్ ఇవ్వకూడదు, బ్యాక్ స్టెప్ వేయకూడదు. ఇది కూడా ఒక సక్సెసే కదా. సో అందుకని నేను స్టార్ట్ చేసిన దాన్ని అస్సలు ఎక్కడ ఆపకుండా, ఏ పని ఉన్నా కూడా, ఒకవేళ నేను డైలీ మధ్యాహ్నం 2:30కి అప్లోడ్ చేస్తాను. ఒకవేళ ఆ టైంకి అవ్వకపోయినా కూడా మార్నింగే ముందు రోజు వీడియో తీసుకొని ఎడిట్ చేసుకొని, ఆ రోజుకి ఈ రోజు అప్లోడ్ చేయాలంటే ఈ రోజు మార్నింగే 2:30కి అలా షెడ్యూల్కి పెట్టేస్తాను అనమాట. ఆ షెడ్యూల్ పెట్టేసి అప్పుడు అలా అలా పెట్టేసేవాడిని అనమాట. సో దాన్ని బట్టి ఇంక అలా అయిపోయింది. ఎందుకు పెట్టాలనిపించింది అంటే, నాకు ఎందుకో ఎక్కువ ఎక్కువ మాట్లాడతాను. ఆ మాట్లాడేది వీడియోస్లో పెడితే కొంచెం మనీ అయినా వస్తుంది కదా, ఎందులో అయినా మనీ వస్తుంది కదా, అది ఎందుకు యూజ్ చేసుకోకూడదు అని. కోటేశ్వరరావు మూవీలో ఉన్న వీడియోస్ బ్రో, అలా ఎలా బ్రో పెడతావు అసలు? అది కూడా మూవీలో ఉన్న వీడియోస్ కూడా నువ్వు యాజ్ టీస్ పెట్టేస్తే కన్ఫర్మ్ కాపీరైట్ వస్తుంది. నువ్వు దాన్ని ఏదో కొంచెమైనా ఎడిట్ చేసి పెట్టాలి. సుజిత గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విషింగ్ మీ 10K సబ్స్క్రైబర్స్ అండి. ఎంఎస్సి షార్ట్స్, హాయ్ బ్రో, హాయ్. రూప మొత్తానికి స్టార్ట్ చేశారు, ఆగకుండా ఇలానే వీడియోస్ పెడతా ఉన్నాను కన్ఫామ్గా. అస్సలు ఏదేమైనా ఇప్పుడు హైదరాబాద్ వెళ్తా అన్నానా, అక్కడికి వెళ్ళినా కూడా జాబ్ చేసుకుంటూనే కన్ఫామ్గా పెడతాను, కంటిన్యూగా పెడుతూనే ఉంటాను. అది మాత్రం ఫిక్స్. ఏ వీడియో అయినా వెళ్తే వెళ్ళింది, లేదంటే లేదు, ఇంట్రెస్ట్గా చూసేది లేదంటే లేదు, కానీ కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు కంటిన్యూగా రోజు పెడుతూ ఉన్నారంటే ఏదో ఒక్కటైనా క్లిక్ అవుద్ది, ఆ క్లిక్ అయిన దాని వల్ల సబ్స్క్రైబర్స్ వస్తారు, షార్ట్స్ వల్ల సబ్స్క్రైబర్స్ వస్తారు, వీడియోస్ వల్ల డబ్బులు వస్తాయి, రెవెన్యూ వస్తుంది. అదనమాట. దేనికైనా ఇప్పుడు యూట్యూబ్ అనే కాదు, దేనికైనా కన్సిస్టెన్సీ, డెడికేషన్ ఇంపార్టెంట్. అది లేకపోతే దేనికి పనికిరాం అస్సలు. నేనైతే అది బాగా నమ్ముతాను. అంటే ఎక్స్పీరియన్స్ చేశాను కదా పర్సనల్గా. 5 ఇయర్స్ తక్కువ కాదు, ఏదైనా చెప్తున్నా. ఈ 6 మంత్స్కే 10K వచ్చారు, 5 ఇయర్స్ అంటే ఎన్ని మంత్స్. చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యాను. ఇక పైన రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు అని చెప్పి వెంటనే అప్పటికప్పుడు స్టార్ట్ చేశాను. అదనమాట. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ రూపా గారు. నిజమే, కంటిన్యూ దేనిలో అయినా ఒక దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి. నాకైతే ప్రతిసారి ఏమి ఇంట్రెస్ట్ అంటే, అంజలి హాయ్ బ్రో, హాయ్ హాయ్. నాకైతే ప్రతిసారి ఏమి ఇంట్రెస్ట్ అంటే ఎక్కువ ఎక్కువ అంటే లైక్ మల్టిపుల్ వేస్లో మనీ ఎర్న్ చేయడం అనేది ఇష్టం అనమాట నాకు.
అది నాకు ఫస్ట్ నుంచి ఉంది, మల్టిపుల్ వేస్లో మనీ ఎర్న్ చేయడం. అలా నేను అలా నేను హోమ్ ట్యూషన్స్ చెప్పాను. అలానే చదువుకునే టైంలోనే హోమ్ ట్యూషన్స్ చెప్పుకునేవాడిని. దేవిక హాయ్ అండి, హాయ్. స్టడీస్ టైంలోనే నేను హోమ్ ట్యూషన్స్ చెప్పుకునేవాడిని. ఆ వీడియో కూడా పెట్టాను, నేను హోమ్ ట్యూషన్స్ చేస్తూ డబ్బులు సంపాదించాను అని చెప్పి. అవి కూడా చెప్పాను. మేబీ చూడకపోతే ఒకసారి వెళ్ళి అలా ఒక లుక్ వేసేయండి, మేబీ మీకు యూజ్ అవ్వచ్చు. అందుకు పార్టీ దేనికి బ్రో అంజలి? పార్టీ డబ్బులు వస్తే పార్టీ చేసుకుందాం, కన్ఫర్మ్గా చేసుకుందాం పార్టీ. కష్టమే, కానీ చేద్దాం. చాలామంది అంటే ఒక్కొక్కసారి వీడియో మార్నింగ్ అప్లోడ్ చేస్తున్నాం, నేను ఇన్స్టాలో యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఇన్స్టాలో మర్చిపోయాను అనుకో ఒకసారి. చాలామంది పర్సనల్గా మెసేజ్ పెడుతున్నారు. అంటే ఎలా, ఈరోజు డబ్బులు అదే ఈరోజు వీడియో పెట్టలేదు ఇన్స్టాలోని అని. అంటే నాకు అర్థమైంది, మన వీడియోస్ చూసిన వాళ్ళు వందల్లో వేలల్లో అవసరం లేదు, ఒక్కరున్నా కూడా చాలు, వాళ్ళ కోసం కూడా చేయొచ్చు అని నాకు బాగా అర్థమైంది. నాకు చాలా నచ్చింది. సో హైదరాబాద్ వెళ్ళాక కష్టమే, అఫ్ కోర్స్ కష్టమే, నాకు అర్థమైంది. బట్ చేస్తాను, ఎంత కష్టమైనా చేస్తాను. మేబీ నైట్ షిఫ్ట్లు అంటున్నారు, నైట్ షిఫ్ట్ అయినా కూడా చేస్తాను. ఫిక్స్, చాలా గట్టిగా ఫిక్స్ అయ్యాను. అన్న మనీ రావడానికి మంచి యాప్. ఏ యాప్ బ్రో? బెట్టింగ్ యాప్లు అవి చెప్పాలా? యాప్ కాదు, నువ్వు కష్టపడాలి, కష్టపడితేనే ఏదైనా. ఇప్పుడు నేనే సోచ్ చెప్తున్నాను కాదు, ఎక్స్పీరియన్స్. కష్టపడితేనే యాప్ల ద్వారా ఎన్ని కష్టం అవి వస్తాయి. ఒకరోజు వస్తాయి, రెండో రోజు వస్తాయి, మూడో రోజు రావు. కష్టపడితే కంటిన్యూగా వస్తాయి. హార్డ్ వర్క్, హార్డ్ వర్క్ ఫేస్. వచ్చింది మా అమ్మ. మా తమ్ముడు కూడా వచ్చి అమ్మ లైట్ ఏమా. మళ్ళీ ఎప్పుడు బ్రో లైవ్? ఎప్పుడో మళ్ళీ, ముందు ఇది అవ్వాలి కదా, దీనికి ఒక మంచి వ్యూస్ వస్తే. వద్దు అన్ని వద్దు, ఇది చాలులే, మంచి వ్యూస్ వస్తే చాలు. డా నిన్నే అడుగుతున్నారు. డా. ఏమో అమ్మ వచ్చింది. ఇక్కడికి రామా, ఎలా వచ్చి, ఎలా వచ్చి. మా అమ్మ వస్తుంది, కనిపించట్లేదు. హాయ్. కష్టమే, ఫ్రేమ్లోకి రావట్లేదు, మనం ఏం చేయలేం. హాయ్ ఆంటీ గారు అంట. రాదులే. హలో ఆంటీ అండి, ఎంత చూడు, టాప్ టాప్ టాప్. మా తమ్ముడు కూడా వచ్చాడు ఇప్పుడు, ఇంకా నిన్ను కూడా అడిగారా? అమ్మో. హాయ్ ఆంటీ. ఇంక నన్ను వదిలేశారు అందరూ, హాయ్ ఆంటీ హాయ్ ఆంటీ అన్న. ఎంతమంది అడిగేసి వెళ్ళిపోయారు తెలుసా? హాయ్ ఆంటీ. హౌ ఆర్ యూ? నైస్, షీఈ్ నైస్. హాయ్ అమ్మగారు. బ్రోకర్ ఎక్కడ? మాది వైజాగ్, అనకాపల్లి. తెలుసా అనకాపల్లి? తెలీదా? నీకు తెలీదా? సర్లే, ఆంటీని చూపించండి బ్రో. ఇగో, ఇగో. రా ఆంటీ, ఆంటీ మాట్లాడు, హాయ్ చెప్పు. హాయ్ ఆంటీ చెప్తుర్రా అందరూ, హాయ్ ఆంటీ. మాట్లాడు మాట్లాడు. అనకాపల్లి ఫేమస్ ఫర్, మీకు నోకాంబికా టెంపుల్ తెలుసా? బెల్లం, బెల్లం మార్కెట్ తెలుసు, బెల్లం ఫేమస్ అనకాపల్లిలో. నోకాంబిక, బెల్లం. నోకాంబికా టెంపుల్ కూడా ఫేమస్. గెట్ కొడుతూ కరెక్ట్గా ఇలా 20 మెంబర్స్ వచ్చి ఆగిపోయారు అంటారా? వస్తారు. కేలు అవసరం లేదు, జస్ట్ హాయ్ తేజ, హాయ్. సాంబార్, ఎవ్రీ సాటర్డే వీ హ్యావ్ సాంబార్.
ఎవరైనా చూస్తే నవ్వుతారు. అనకాపల్లి కానీ చూసారనుకో తంతారు నన్ను. అనకాపల్లి ఫేమస్ ఫర్ ఎక్స్ట్రావర్ట్ అబ్బాయి అట. వాటమ్మ. చూడు, హర్షిత గారు చెప్పారట, లైవ్ లో మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. అమ్మ, అమ్మ రావట్లేదు బ్రో. ఏం చేయలేం. నేను మేడమే వెళ్ళిపోతాను, ఇక్కడ ఉంటే మాట్లాడలేకపోతున్నాను. ఇప్పుడు నేను చాలా సీరియస్ గా మాట్లాడుతున్నాను మంచిగా. చూడండి లైవ్ మంచిగా అవ్వకపోతే వెళ్ళిపోతున్నాను. మేడమే వెళ్ళిపోతున్నాను. తీసుక అమ్మాల్ని కింద వదిలేసి వచ్చాను. ఆవిడ రావట్లేదు. మనం ఇంకెందుకు ఏం చేయలేం కదా. ఓ లైవ్ నుంచి వెళ్ళిపోతున్నారు అందరూ. వినిపిస్తుందా? హలో హలో. సడన్గా నెట్ కట్ అయిపోయింది, సారీ. మా తమ్ముడు అసలు రాడు బ్రో ఆన్లైన్కి. హలో, వినిపిస్తుందా? హలో బ్రో, ప్రాంక్ కాల్ బాయ్. బ్రో ఒకసారి నువ్వే చెప్పు బ్రో, నేను నీ దానికి రిప్లై ఇవ్వాలి. నువ్వే చెప్పు బ్రో, వినపడుతుందో లేదో. కాల్ వచ్చింది చెత్తలాగా. యా ఓకే. ఏంటి అడిగా బ్రో? భరత్ కుమార్ బ్రో. రేపు సండే ప్లాన్ ఏం లేదు బ్రో, మాకు చికెన్ షాప్ ఉంది, హోల్సేల్ అనమాట. సో కొంచెం ప్రతి సండే బిజీగానే ఉంటాం. రేపు కూడా బిజీనే యాజ్ యూజువల్. మా తమ్ముడే కష్టం బ్రో, మా తమ్ముడు రాడు అసలు. ఐఎమ్ శివ బ్రో, నా ఛానల్ 4000 అవర్స్ కంప్లీట్ అవ్వట్లేదు. నాదే అవ్వలేదు, నిజం చెప్పాలంటే నాది కూడా అవ్వలేదు. కానీ నాకు ఆ నమ్మకం ఉంది, కన్ఫర్మ్గా అయిపోద్ది అని నమ్మకం అయితే ఉంది. బట్ చేస్తూ ఉండడమే, ఏం చేయలేం. ఓకే, వినిపిస్తుందా? ప్రాంక్ కాల్. నేను జాబ్ చేస్తాను బ్రో. మొన్నటి వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయింది, ఇప్పుడు కంపెనీ చేంజ్. సో ఈ 1 మంత్ నోటీస్ పీరియడ్లో ఖాళీయే. థ్యాంక్ యూ రా. వినిపిస్తుందని చెప్పు బ్రో. కోటీశ్వరరావు బ్రో, ఇదో మా తమ్ముడు ఆడే. ఐఎమ్ డిస్ట్రాయడ్ ఉన్నాడు కదా, ఆడే మా తమ్ముడు. యాక్చువల్గా లైవ్లోకి ఎక్కువ మంది వస్తే మంచిగా మంచిగా చెప్దాం అనుకున్నాను, కొంత ఇన్ఫర్మేషన్ అనేది చెప్దాం అనుకున్నా యూట్యూబ్ గురించి. బట్ చాలామంది రాలేదు, ఏం చేయలేము. గూగుల్ యాడ్సెన్స్ ఎలా అప్లై చేయాలి? గూగుల్ యాడ్సెన్స్ అప్లై చేయాలి అంటే ముందు నీది మానిటైజేషన్ అయి ఉండాలి. మానిటైజేషన్ అయిన తర్వాత కింద పైన రెవెన్యూ అనేది స్టార్ట్ అవుద్ది కదా. రెవెన్యూ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు $10 ఆ పైన $10 వస్తే నీకు గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది అప్లై చేయడానికి అవుద్ది అనమాట. సో అప్పుడు అప్లై చేస్తే అప్పుడు వస్తుంది అనమాట. అది వెనకాల ఉన్న గుట్ట మీద వెళ్ళి బ్లాగ్ చేయి బాయ్, ప్లేస్ బాగుంది. అదా అదా భరత్ కుమార్, అదా? అవునా? ఈ టైం అవునా? కానీ నైట్ టైం అంటే ఏమో, ఒకసారి ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ వీక్ నైట్ ప్లాన్ చేస్తాం. నెక్స్ట్ వీక్ కాదు, రేపే ప్లాన్ చేద్దాం. ఏముంది, సండే కదా. సండే అయితే ఖాళీ ఉంటారు కదా అందరూ. ఈ వెనకాల ఉన్న గుట్ట మీదకి వెళ్ళి వ్లాగ్ చేయ బ్రో, ప్లేస్ బాగుంది. మా ప్లేస్ చాలా బాగుంటుంది బ్రో. మా ఇల్లు చుట్టూ చూపిస్తాను చూడండి. మా ఇల్లు చుట్టూ పొలాలే. మా ఇల్లు చుట్టూ పొలాలే, చాలా బాగుంటుంది. ఆ లొకేషన్ అదంతా కూడా బాగుంటుంది. చాలా కూల్ ప్లేస్ మాది, సూపర్ ఉంటుంది. ఎవరిని వస్తే ఇట్టే ఇట్టే లెవెల్లో పడిపోతారు, అంత బాగుంటుంది క్లైమేట్ కూడా. ఎప్పుడు గాలి వేస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ బ్రో.
ట్రై చేస్తాను. మళ్ళీ రేపు ఈవినింగ్ ట్రై చేస్తాను. రేపు మీరు బాగా చెప్పారు నిజమే అంజలి. రేపు ఈవినింగ్ ట్రై చేస్తాను కన్ఫర్మ్‌గా. ఏం లేదు. కొంచెం ఎక్కువ మందొస్తే మనకు కూడా మంచిగా ఇంట్రెస్ట్ వస్తది. అండ్ ఒక పాడ్‌కాస్ట్‌లో తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఏమో చూద్దాం. అంటే మంచి రీచ్ వస్తే చాలా చేయొచ్చు. చాలా ఐడియాస్ ఉన్నాయి. స్కిల్స్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంది. కానీ సబ్‌స్క్రైబర్సే లేరు. మంచిగా రీచ్ ఎళ్తే మాత్రం కన్ఫర్మ్‌గా అవుతది. కన్ఫర్మ్‌గా మానిటైజేషన్ కూడా అవ్వలేదు బ్రో. మానిటైజేషన్ అవ్వాలి అంటే నీకు మినిమమ్ 500 సబ్‌స్క్రైబర్స్ అయినా 500 సబ్‌స్క్రైబర్స్ అండ్ 3000 వాచ్ అవర్స్ అయినా అవ్వాలి. ఆర్ 3,000,000 షార్ట్ వ్యూస్ అయినా అవ్వాలి. అలా అయితే నీకు మానిటైజేషన్ అయిపోద్ది. మానిటైజేషన్‌కి అప్లై బటన్ వస్తది. హలో. హలో. నో వినిపిస్తుందా? బ్రో చెత్తల మధ్యలో కాల్స్ లిఫ్ట్ చేయకూడదు అసలు నాకు అర్థమైంది. వినిపిస్తుందా? ఓకే. 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 ఇప్పుడు వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ రావచ్చేమో. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. వినిపిస్తుంది కదా? హలో. అడగండి డౌట్లేండి. క్వశ్చన్ ఏంటి? అడగమని మర్చిపోయాను ఇందాక. వినిపిస్తుందా? ఓకే బ్రో. మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్లీజ్ ఇన్‌స్టాలో కూడా ఫాలో చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. హర్షిత రావట్లేదు ఇంకనా వాయిస్? గాలికి ఎగిరిపోతుంది. ఓకే. ఏదో క్వశ్చన్ అడిగారు మర్చిపోయాను. నా ఛానల్ నేమ్ ఫన్నీ క్యాట్స్ వ్లాగ్స్ ఛానల్. ఓకే. చూస్తాం బ్రో ఒకసారి. ఆ! మానిటైజేషన్ అవ్వాలి అంటే 500 సబ్‌స్క్రైబర్స్ అయినా అవ్వాలి. షార్ట్ వ్యూస్ మొత్తం 3,000,000 500 సబ్‌స్క్రైబర్స్ ఇంపార్టెంట్ కాదు. 500 ఈజీగా అయిపోతారు. ఇప్పుడు 10,000 సబ్‌స్క్రైబర్స్ ఉన్నారన్నావు కాబట్టి మినిమమ్ అక్కడ వ్యూస్ ఇంపార్టెంట్ అనమాట. వ్యూస్ ఒక 3,000,000 షార్ట్ వ్యూస్ అయినా ఆర్ 3,000 ఫుల్ వీడియోస్ అయినా అవ్వాలనమాట. అలా అయితే అయిపోయినట్టే. అదే అంటున్నా. 10,000 సబ్‌స్క్రైబర్స్ మ్యాటర్ కాదసల. వ్యూస్ ఇంపార్టెంట్. ఇప్పుడు నీకు 100 మొన్న నాకొకరు కాల్ చేసి మెసేజ్ చేశారు ఇన్‌స్టాలో. 100,000 సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు అతనికి. ఇప్పటికొచ్చి మానిటైజేషన్ అవ్వలేదు. తెలుసా? నేను షాక్ అసల. 100,000 సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఇప్పటికొచ్చి మానిటైజేషన్ అవ్వలేదంటే, ఇప్పటివరకు ఏం చేస్తున్నావు బ్రో అంటే, నాకు తెలీదు బ్రో అది వ్యూస్ రాలేదు అంటున్నాడు. లాంగ్ వీడియో ఏమో చూడాలి. ఏం చేయలేదు లాంగ్ వీడియో యాక్చువల్‌గా. ఈ వీక్ అసల లాంగ్ వీడియోస్ ఏమి చేయలేదు. హాయ్ వెంకటేష్. ఈ వీడియో లాంగ్ వీడియో చేయలేదు. ఈ వీక్ చేయాలి. మేబీ రేపు చేస్తాననుకుంటా. చికెన్, చికెన్ స్టార్టర్స్ చేస్తాను. స్టార్టర్ ఏమైనా చేద్దాం అనుకుంటున్నాను రేపు.
బ్రో నాకు వాచ్ టైమ్ వాచ్ వాచ్ టైమ్ తగ్గిపోదు బ్రో. అంటే నీ టైం అయిపోతే తగ్గిపోద్ది. అంటే లైక్ ఎలా అంటే అది లిమిట్ అదే ఇన్ని డేస్ అని ఉంటది కదా! ఫుల్ వీడియోస్ చిల్లీ చికెన్ చేస్తాం. ఫుల్ వీడియోస్ 3000 వాచ్ అవర్స్ వితిన్ 1 ఇయర్‌లో అయిపోవాలి. షార్ట్ వ్యూస్ వితిన్ 90 డేస్‌లో అయిపోవాలి. ఆహ్, ఆ డ్యూరేషన్ గనుక దాటిపోతే షార్ట్ వాచ్ అవర్స్ అనేది తగ్గిపోద్ది. అండ్ మీరు నాకు తెలిసి ఛానల్ పైన చూస్తున్నారేమో యూట్యూబ్ స్టూడియోలోని కిందకి వెళ్తే ఉంటదనమాట. చూస్తాం బ్రో. ఇగో ఇప్పుడు ఈ లైవ్ అయిపోగానే కన్ఫర్మ్‌గా చూస్తాను. చూసి ఒకసారి నాకు ఇన్‌స్టాలో మెసేజ్ చేయండి. నాకు తెలిసి మెసేజ్ చేసినట్టున్నారు. నా ప్రాంక్ కాల్ అని లేదు యూట్యూబ్‌లోనే కామెంట్ చూసాను. ఒకసారి నా ఇన్‌స్టాలో మెసేజ్ చెయ్యి బ్రో నాకు. పర్సనల్‌గా నేను చెప్తాను కన్ఫర్మ్‌గా. నేను చూస్తాను. నాకొచ్చినంత వరకు నేను చెప్తాను. నాకొచ్చని చెప్పట్లేదు. వచ్చినంత వరకు చెప్తాను కన్ఫర్మ్‌గా. చిల్లీ చికెన్ చేస్తాం. హైదరాబాద్‌కి ఎప్పుడొస్తారు బ్రో? ఓహ్! మీరు హైదరాబాదేనా అంజలి? నేనా మేబీ నెక్స్ట్ వీక్. యాక్చువల్‌గా రేపే రావాలి. రేపే జాయినింగు. సారీ మండే. మండే జాయినింగు. కాకపోతే స్టార్టింగ్ 1 వీక్ ఆన్‌లైన్ ఉంటదంట. చూడాలి. మేబీ నెక్స్ట్ వీక్ కన్ఫర్మ్‌గా. నాకు 10,000 బ్రో ఇంకా నాకు జస్ట్ 10,000 సబ్‌స్క్రైబర్స్ వచ్చారు. వెంకటేష్. 10,000 సబ్‌స్క్రైబర్స్ వచ్చారు. ఇంకా 100,000 వస్తే సిల్వర్ ప్లే బటన్ వస్తది. నాకు చెప్తున్నాను గదా! సబ్‌స్క్రైబర్స్ ఇంపార్టెంట్. సబ్‌స్క్రైబర్స్ వస్తే ఆ! ఓకే. గుర్తొచ్చింది. నాకొకసారి ఇన్‌స్టాలో మెసేజ్ చెయ్యి బ్రో. మనం మాట్లాడదాం. ఇలా కామెంట్‌లో చెప్ మాట్లాడలేం గదా! ఫ్రెండ్స్‌తో కుకింగ్ చెయ్యి బాయ్. నువ్వెంత ఎక్స్‌ట్రోవర్టో చూస్తా. మీరెంత ఫన్నీగా ఉంటారో చూస్తా. ఈ సండే ప్లాన్ చేయండి ఫ్రెండ్స్‌తోని కష్టం బ్రో. అంటే లైక్ నాకెవరు ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరు లేరు. నేను నేను ఫ్రెండ్స్‌తోని కుకింగ్ వ్లాగ్ చేయాలంటే ఎక్కడికైనా ఎళ్ళాలి నేను. ఇంట్లోనే చేయడమే. నేను ఒకవేళ హైదరాబాద్ ఎళ్తే అప్పుడేం మేబీ అవ్వచ్చేమో అక్కడ రూమ్ తీసుకుంటే. బట్ చేస్తాను. ఎక్స్‌ట్రోవర్ట్ అని నిరూపించుకుంటాను. నువ్వే అడిగావు. మరి ఇది చాలా మానిటైజ్‌ని ఛానెల్ మానిటైజేషన్ అవ్వాలి అనంటే 100,000 అవసరం లేదు. సిల్వర్ ప్లే బటన్ అవసరం లేదు. జస్ట్ నీకు చెప్పానా 500 సబ్‌స్క్రైబర్స్ ఉంటే చాలు. అండ్ వ్యూస్ 3,000,000 వ్యూస్. మాది వైజాగ్ బ్రో. వైజాగ్ దగ్గర అనకాపల్లి. అంటే అందరికీ వైజాగ్ అనే చెప్పాల్సొస్తుంది. చాలా మందికి తెలీదు కదా! అనకాపల్లి. పొలాలున్నాయి గదా! మీ విలేజ్‌లో అక్కడ ప్లాన్ చేసేయొచ్చుగా. చెప్తున్నాను కదా బ్రో! నాకు తోడెవరు ఉండరు. మా తమ్ముడు ఒకడే ఉంటాడు ఉంటే తోడు. వాడు వీడియో తీస్తాడంతే. ఆడు వీడియో తీసిన దానికి మరి నాతో పాటు ఎవరుంటారు మరి? నేనొక్కడినే చేయలేను గదా! టైం పడతది. కొంతమంది ఫ్రెండ్స్ వస్తే ఈ చుట్టుపక్కల ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారనుకో, నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా కొన్ని టిప్స్ చెప్పండి. యూట్యూబ్ నీకు అవసరం లేదులే. బ్రో నాకు 500 దాటితే బ్రో. బ్రో నాకు అర్థం కావట్లేదు బ్రో నీ మెసేజ్. 500 దాటితే అంటే నీకు 500 సబ్‌స్క్రైబర్స్ ఉన్నాయా? ఉంటే వ్యూస్ కూడా ఉండాలి. 3,000,000 షార్ట్ వ్యూస్ కూడా ఉన్నాయనుకో కన్ఫర్మ్‌గా నువ్వు ఎలిజిబుల్ అయిపోతావు. మానిటైజేషన్ అప్లై చేయడానికి. కుదురుగా హ్మ్. నా నేమ్ ఆ! మంచి క్వెషన్ అడిగారు. నా నేము రాకేష్. రాకేష్. అందరికి ఎక్స్‌ట్రోవర్ట్ అబ్బాయి అని తెలుసు కదా! నా నేమ్ రాకేష్. రాకేష్ కొనతాల. ఇన్‌స్టాలో ఫాలో ఇన్‌స్టాలో ఫా సారీ ఇన్‌స్టాలో ఫాలో అయిన వాళ్ళకి తెలుస్తది నా నేమ్. బ్రో నాది షార్ట్ వీడియోస్ రీచ్ వచ్చాయి బ్రో. కానీ 100,000,000 కాదు 10,000,000 అనుకుంటా. 10,000,000 10,000,000 కొంచెం కష్టం వితిన్ 90 డేస్‌లో అంటే. బట్ ఫుల్ వీడియోస్ చేస్తే వెళ్తాయి గట్టిగా.
నో అస్సలు కాదు. ఫుల్ టైమ్ అస్సలు కాదు. ఇది జస్ట్ నేను పార్ట్ టైమ్ కాదు పెట్టుకున్నాను. ఫుల్ టైమ్ చేస్తే ఇంట్లో నుంచి బయట పంపించేస్తారు. నేను జాబ్ చేస్తున్నాను. చాలా సార్లు ఇప్పుడు ఈ లైవ్‌లోనే. మీరు ఎప్పుడో వచ్చుంటారు మేబీ. వర్ధన్. నేను జాబ్ చేస్తున్నాను. హ్మ్. సాఫ్ట్‌వేరే. బ్రో వీడియో ఎన్నింటికి అప్‌లోడ్ చేయాలి? అది నువ్వు కాన్స్టెంట్‌గా ఒక్కరోజు ఈ టైంకని అనుకున్నావంటే నెక్స్ట్ నుంచి కూడా అదే టైంలో పెట్టుకో. కంటిన్యూగా అదే టైంలో అప్‌లోడ్ చేస్తే ఓకే. వీళ్ళు ఈ టైంకి అప్‌లోడ్ చేస్తారు కదా! అని నీ ఛానెల్ గురించి వెయిట్ చేస్తూ ఉంటారు కొంతమంది. మేబీ నీ కోసం వేల మంది, వందల మంది వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒక్కరున్నా వెయిట్ చేసినట్టే. ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా మందున్నారు కొంచెమంది. కొంచెమందున్నారు. ఒక 30, 40 మెంబర్స్ ఉంటారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మొన్నొకరు ఇన్‌స్టాలో అడిగారనమాట. ఫ్యాన్ మీట్ ఎప్పుడు అని. ఫ్యాన్ మీట్ అంటే నాకు ఫ్యాన్స్ ఏంటంటే ఒక్కరున్న ఫ్యానేనండి. ఇష్టపడినట్టే కదా! ఓహ్! అప్పుడు అర్థమైంది నాకు. ఒకరిద్దరి కోసమైనా మనం పెట్టొచ్చు. హాయ్ అండి పద్దు గారు. చాలా వచ్చారు. నాకు $20 అయ్యాయి బ్రో. $20. నేను 7కి అప్‌లోడ్ చేస్తా వీడియో. బెటర్ టు అప్‌లోడ్ బిఫోర్ 7 బ్రో. ఎందుకంటే 7 కంటే అది రీచ్ ఎళ్ళాలి అంటే 9 అయిపోద్ది. 9 అయిపోతే ఇంక అందరూ ఆల్మోస్ట్ 9కి స్లీప్ ఏసేస్తారు కదా! అందరూ నాలాంటోళ్ళు. సో, బెటర్ 7కి ముందే అప్‌లోడ్ చేయండి. నెట్ ఇష్యూ. ఓకే. ఓకే బ్రో. నేను మీకు ఇన్‌స్టాలో మెసేజ్ చేస్తాను. మీరొకసారి నా ఛానెల్ చూడండి. నా ఛానెల్ నేమ్ ఫన్నీ క్యాట్స్ వ్లాగ్ ఛానెల్. కన్ఫర్మ్ చూస్తాను బ్రో. నాకోసారి ఇన్‌స్టాలో మెసేజ్ పెట్టి పడేయండి. నేను చూసి దానికి అక్కడ వెంటనే రిప్లై ఇస్తాను. ఈ లైవ్ అయిపోగానే మీదే చూస్తాను కన్ఫర్మ్‌గా. బ్రో నా లైఫ్ గురించి అడుగుతున్నావంటే నువ్వు నా గురించి తెలిసే ఉంటావు బ్రో. మేబీ వర్ధన్ అంటే ఫుల్‌గా ఒకసారి నీ ఫుల్ నేమ్ చెప్పవా ప్లీజ్? నా లైఫ్ గురించి అడిగావంటే అమ్మ బాబోయ్! అదొక రొట్ట స్టోరీ. కానీ బావుంటది కొంచెం. వరల్డ్‌లో మీరొక్కరే 9 పీఎంకి పడుకుంటారు. ఏం చేస్తాం అలా అలవాటయిపోయింది చిన్నప్పటి నుంచి. హాయ్ ధరణి. హాయ్. ఎందుకంటే నీకు కూడా ఛానెల్ పెట్టిన 3000కే సబ్సున్నాయి. నాకర్థం కాలే బ్రో. అసలు అర్థం కాలే. ఓహ్! నీ ఛానెల్‌కి 3000 సబ్స్క్రైబర్స్ ఉన్నారంటున్నావా? ఓకే. వర్ధన్. వెరీ బ్రో. మనం లెజెండ్స్ బ్రో మనం. 9కి పడుకున్నామంటే మనం లెజెండ్స్. మా తమ్ముడు 8కి పడుకుంటాడు ఒక్కొక్కసారి. వాడు అల్ట్రా లెజెండ్. వరల్డ్‌లో మీరొకరు 9 పీఎం పడుకుంటారు. మరి ఏం చేస్తాం? చెప్తున్నాంగా అలవాటయిపోయింది. రూపీస్. అనుకున్నానురా. నువ్వు నువ్వు మామూలుగా హాయ్ రా గుర్తున్నావా అంటే నేను గుర్తుపట్టక గుర్తుపట్టలేనేమో. బిగ్ ఫ్యాన్ అన్నావు చూడు. అందుకే బాగా గుర్తున్నావు. బ్రో నేను ఛానెల్ పెట్టినా లేదు. బాగున్నానురా రూపేష్. వాచ్ అవర్ కంప్లీట్ అయ్యింది. 4000 వాచ్ అవర్ అవ్వలేదు ఇంకా. అదే దానికోసం వెయిట్ చేస్తున్నా. అవుద్దని అనుకుంటున్నాను. చూడాలి. ఇన్‌స్టాలో రాకేష్ తేజ ఫ్యాన్ పేజ్ స్టార్ట్ చేస్తా. మరి అమ్మ! ఇక ఎంత ప్రౌడ్‌గా ఉందో తెలుసా నాకు. మా అమ్మకి చెప్పుకుంటా ఇంకెందుకెళ్ళి ఇప్పుడు. ఫ్యాన్ పేజ్ అంట. చాలులే. ఆంటీని చూపించండి. మా అమ్మ కిందనుంది. ఇందాక ఒక్కసారి ఇలా వచ్చి వెళ్ళిపోయింది మెరుపు తీగలాగా. చూసారా ఇందాక నుంచి? లడ్డూ ఫ్యాక్స్ ఛానల్ పేరు. ఓకే. చూస్తాను బ్రో. నాకు ఇన్‌స్టాలో మెసేజ్ చెయ్యి బ్రో. కన్ఫర్మ్ చూస్తాను. బ్రో వర్ధన్ బ్రో నువ్వు నా లైఫ్ స్టోరీ అడిగావు కదా! నేను కన్ఫర్మ్‌గా చెప్తాను. బట్ ఇప్పుడు కాదు. ఇప్పుడైతే అసలు కాదు. మంచిగా రీచ్ అయిన తర్వాత నా దరిద్రగొట్టు లైఫ్ స్టోరీ అంతా కన్ఫర్మ్‌గా చెప్తాను. మరీ అంత దరిద్రం కూడా కాదు. బట్ బావుంటది. పర్లేదు. గౌతమ్. హాయ్ బ్రో. కంగ్రాట్స్ బ్రో. ఐయామ్ స్టార్టెడ్ యూట్యూబ్. కంగ్రాట్స్. వామ్మో! ఎవరు బ్రో నువ్వు? నాకొచ్చిందే 10,000 సబ్స్క్రైబర్స్. నేను ఇన్స్‌పిరేషన్ అట. అయ్యో! ఆంటీని అడిగా అని చెప్పండి. హ్మ్.
నీకు కాదు నా ఆంటీకి బిగ్ ఫ్యాన్. ఓకే మంచిదేగా మా అమ్మకే. అట్లీస్ట్ కొంచెం కాలేజ్ చెప్పు అండ్ జాబ్ ఏంటని. నాకు తెలిసి నువ్వు నాకు తెలిసినోడివి అయి ఉంటావు. అర్థమవుతుంది. బట్ నాకు వర్ధన్ అంటే ఫస్ట్‌లోని కొంచెం చిన్న పేరు గుణవర్ధనో, హర్షవర్ధనో ఏదో ఒకటి ఉంటది కదా! నాకైతే తెలిసిన వాళ్ళు వాళ్ళు. కాలేజ్ అంటే ఏ కాలేజ్ అని చెప్పాలి? ఇంటరా? ఎంబీఏ, సీఏయా? కాలేజ్ అన్నావంటే నువ్వు కన్ఫర్మ్ నా కాలేజ్ ఫ్రెండే. బాగున్నానురా రూపేష్. బాగున్నా. బిగ్ పీపుల్ అంట. నువ్వురా బిగ్ పీపుల్. ఎక్కడున్నావు? బాగున్నా. ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారు. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. ఇగో ఇది మనం ఎక్కిన ట్యాంక్. అలా కనిపిస్తుందా ట్యాంక్? మనం ఎక్కి సాహసాలు చేసాం. ఎక్కేసి మధ్యలో ఆపేసాం. అట్లా ఉంటది మనతోని. ఇంకేంటి మరి? ఓకే. ఉంటాను మరి. బ్యాక్ బ్యాక్ వ్యూ. ఇందాక చూపించాను. మీరు లేరు. ఓహ్! చూడండి. రిమెంబర్ నీ ఫ్రెండ్స్ లైవ్‌కే నీ లైవ్ చూడర్రా. నాకు అర్థం కాలేదు బ్రో. ట్యాంక్ ఎక్కి తాగలేదు మనం. అలవాట్లేదు. నేను వైజాగ్ బ్రో. రూపేష్. మళ్ళీ గో హైదరాబాద్ వెళ్ళాలి నెక్స్ట్ వీక్. యాడ్స్ మానిటైజేషన్ అయితే వస్తాయి. మానిటైజేషన్ అయ్యి గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే యాడ్స్ అనేవి వస్తాయి. ఇదే ఎక్స్ట్రా 70 నా ఇన్స్టా నేమ్ కూడా. రిమెంబర్ నీ ఫ్రెండ్స్ లైవ్‌కి లైవ్ చూడరు బ్రో. అర్థం కాలేదు వర్ధన్. బెంగుళూరు. వెరీ గుడ్. చాలా రోజులైంది. బాగుందండి వ్యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇక్కడే మన రోజు సిట్టింగ్ ఇదే మనది. బాగుంటుంది. ఇంకో నేను అందుకే ఇక్కడ కూర్చోవడం కోసమే ఇక్కడ బల్ల చేయించుకున్నాను అనమాట. చూడండి సిమెంట్ అట్లా ఉంటుంది మనతోని. అంత ముందుగా ఉంటాం మనం. ముందు జాగ్రత్తలు. థ్యాంక్ యూ అన్న. రిప్లై బాగా ఇస్తారు. ఇచ్చాను కదా ఇవ్వలేదా? నిజంగానే అన్నారా? నాకు డౌట్ వచ్చింది. మంచి ఎక్స్పీరియన్స్. ట్యాంక్ పైన నేను ఖచ్చితంగా సిట్టింగ్ చేసేవాడిని. సో బ్రో మీరు లెజెండ్స్ బ్రో. నాకు అర్థమైంది. ట్యాంక్ పైన చేశారంటే అక్కడ ఎక్కి తాగేసి దిగి రావడమే పెద్ద విషయం. ఎక్కడమే పెద్ద విషయం మామూలుగానా? మామూలుగా దిగడమే పెద్ద విషయం. మళ్ళీ తాగేసి దిగారంటే నాకు తెలిసి మీరు మార్నింగ్ దిగాకే అంటే ఒంట్లో దిగాకే మీరు దిగుంటారు. థ్యాంక్ యూ రా రూపేష్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్ సూరిబాబు. యాక్చువల్లీ లైవ్ అయిపోయినంటే ఫోన్ చేయాలి. నేను అశ్విని అంట. అశ్విని. హాయ్ హాయ్ అశ్విని. బ్రో నేను వీడియోస్ తమ్ముళ్ళు తమ్ముళ్ళేంటి బ్రో? తమ్ముళ్ళా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ స్వీటీ. స్వీటీ. ఏ ఓకే. ఓకే. హాయ్ హాయ్. హాయ్ సూరిబాబు. గుర్తొచ్చింది. తమ్నెయిల్ ఇవ్వాలా అక్కర్లేదా అంటే అది నీ వీడియోస్ బట్టి ఉంటుంది బ్రో. నీ వీడియోస్ కనుక కరెక్ట్‌గా క్లిక్ అయ్యాయి అనుకో అసలు తమ్నెయిల్ కూడా అవసరం లేదు. నాకు పర్సనల్‌గా నా వ్లాగ్స్‌కి అంటే నాకు ఇన్స్పిరేషనల్ వ్లాగర్ ఎవరంటే మీరు ఒకసారి సెర్చ్ చేయండి యూట్యూబ్‌లోకి వెళ్ళి 'అమెరికన్ చౌరస్తా' అని మేబీ మీకు తెలిసే ఉంటది. అతని వీడియోస్ ఎంత బాగుంటాయంటే అసలు ట్రా ఏ ఎంత ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటాయంటే చాలా బాగుంటాయి. చూడాలనిపిస్తది. అసలు స్కిప్ చేయను నేనైతే. కంటిన్యూ‌గా కన్ఫర్మ్‌గా చూస్తాను. కంగ్రాట్స్ 100,000కి.
నాకు ఇంకా 100కే రాలే. మీరు ఫాలో అవ్వట్లేదు అంటున్నారు. 10కే అడ్వాన్స్‌గా చెప్పుంటే థాంక్ యూ సో మచ్. ఛానల్ మీరొక్కరే చూడకండి నాది. మీరొక్కరే చూస్తే బాగోదసల. కొంచెం మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. 10,000కి పార్టీ అంట. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అసల? డబ్బులు రాలేదు ఇంకన. అడ్వాన్స్‌గా అయితే థాంక్ యూ సో మచ్ అశ్విని. థాంక్ యూ సో మచ్. ఛానల్‌ని కొంచెం సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ ప్రతి వీడియోకి లైక్ అండ్ కామెంట్ చేయండి. మీకు నచ్చితే. ప్రతి వీడియోకి లైక్ అండ్ కామెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను హోమ్ ట్యూషన్స్ గురించి చెప్పాను. దాని గురించి ఏమైనా డౌట్ ఉంటే అండ్ యూట్యూబ్ గురించి ఏమైనా డౌట్ ఉంటే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు ఇన్‌స్టాలో మెసేజ్ చేయొచ్చు. ఐ విల్ రిప్లై. చాలామంది ఇప్పటికి మెసేజ్ చేశారు నాకు. యాహ్! అమెరికన్ చౌరస్తా బ్రో. అమెరికన్ చౌరస్తా. రాని. అమ్మొస్తుందా? రాని. అదే కావాలి. అమెరికన్ చౌరస్తా బ్రో. ఆయన అమెరికాలో ఉంటారు. జాబ్ చేస్తున్నారు ఫ్యామిలీతోని. రా. తమ్ముడు ఆల్రెడీ చెప్పేసాడు అమ్మొస్తుందని. ఏది? ఏది? తుడుచుకో. ఆంటీ హాయ్ అంట. ఇంకా రాకముందే. మా అమ్మ. హాయ్. హాయ్. వినిపిస్తుందా? హోమ్ చూపించండి. హోమ్ టైం పడుతుందండి. ఇంకా అంటే ఇంకా అవ్వలేదు సరిగా. అంటే నేనే సాటిస్ఫై అవ్వలేననమాట ఇప్పుడు చూపిస్తే. బావుంది. చాలా ఇష్టం. కానీ ఇంకా కొంచెం చిన్న చిన్న వర్క్స్ అనేవి ఉన్నాయి. అంటే మెయిన్ ఫర్నిచర్ ఉంది. ఆ ఫర్నిచర్ అయిపోతే కన్ఫర్మ్‌గా హోమ్ టూర్ చేస్తాను. హాయ్ ఆంటీ ఏం చేస్తున్నారంట? కూర్చున్నా. ఆంటీ నమస్కారం. హాయ్ అమ్మ. హాయ్. బ్రో నేను మళ్ళీ లైవ్‌లోకి రేపొస్తాను బ్రో. కన్ఫర్మ్‌గా వస్తాను రేపు. యాహ్! యాహ్! హాయ్ అమ్మ. ఆంటీ నమస్కారం అంట. నమస్తే. హాయ్ ప్రియాంక రెడ్డి. హాయ్. హాయ్. ఓహ్! ఇది నువ్వేనా? ఏమో. నువ్వు కనిపించవు అటువైపు. ఫ్రంట్ క్యామ్ ఉంటే బ్యాక్ క్యామ్‌లోకెళ్ళి నవ్వుతావు ఎందుకు? అమ్మ బాగుంది. అమ్మ ఎందుకు బాగోదు? నేనున్నానుగా. కదమ్మా! అమ్మ బావుంటది. నాన్సీ. సరే. అలా ఉండిపోతుంది వాటర్. ఇంకెందుకు అంత ఐ నో అర్థమైంది. ఇప్పుడు ఇన్‌స్టాలో అడిగి వాట్ హైదరాబాద్ లైఫ్. హాయ్ బ్రో. హాయ్. బ్రో నేను చదివాను బ్రో నీది నీ మెసేజ్ చదివాను బ్రో నేను. నువ్వు మళ్ళీ లైవ్‌లోకి ఎప్పుడొస్తావు అని అడిగావు. నేను రేపొస్తా కన్ఫర్మ్‌గా వస్తా రేపు. ఎందుకంటే రేపు సండే కదా! హాయ్ బ్రదర్ హౌ ఆర్ యూ? ఐయామ్ ఫైన్ బ్రో సింగిల్ కింగ్. నైస్. హైదరాబాద్ లైఫ్. ఎవరు? అదే కదా! ఎప్పుడెళ్తానని అనుకుంటే ఇంకా లేట్ అయిపోతుంది చెత్తలాగా. గుర్తుందిరా స్వామి. బ్రో యూట్యూబ్ లైవ్ పెడితే ఎంతసేపు లైవ్ చేయాలి? అది మన ఇష్టం బ్రో. మన ఓపిక. నేనేదో మీరు అడుగుతున్నారు కదా అని ఉన్నాను గానీ, లేకపోతే ఉన్న ఐదుగురి కోసం నేను ఎందుకు ఉంటాను? అంటే ఉన్న ఐదుగురి కోసం పెడితే మనకెలా ఉంటది చెప్పు ఒకసారి? అందుకే నేనేదో మీరు మెసేజ్‌లు పెడుతున్నారు, మీరు అడుగుతున్నారు క్వెషన్‌లని చెప్పి నేను ఉన్నాను తప్ప, 75 నిమిషాలు చేశానంట. నాకే తెలియలేదు 75 నిమిషాలు చేశానని.
నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటి గంటలు గంటలు లైవ్ ఎలా పెట్టేస్తారా అని. నేను చేసిన వీడియోస్కి టైటిల్ ఇవ్వాలి అక్కర్లేదా? ఇవ్వాలి ఇవ్వాలి టైటిల్ ఇవ్వాలి. టైటిల్ ఇవ్వకపోతే మీరు దేని గురించి చేస్తున్నారు ఎవడో తెలుస్తుంది. ఛార్జింగ్ అయిపోయింది. మరి నెట్ లేదు. కరెంట్ పోవడం ఏంటి? కిందన ఉంది. ఇక్కడికి రాదు వైఫై. వైఫై వైఫై లేదు. ఫోన్ మంచిదే. ఆగిపోద్ది అక్కడతో ఆగిపోద్ది. చూస్తున్నావు ఏంటి కింద నువ్వు లైవ్? మరి అమ్మ ఏం మాట్లాడేశాను. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో నా లైవ్ ఉంది 6:30 ప్లీజ్ వెల్కమ్. అవునా? నన్ను యాడ్ చేయి బ్రో, వద్దాం. అటుపోకెళ్ళి చేస్తా ఇచ్చిస్తాను. ఇంకా కావాలని పెడతాను వాళ్ళని. వెళ్ళు చూసుకెళ్ళి. పాపం లేదు, ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంది, వీడియో చేస్తుంది, వీడియో చూస్తుంది కావాలని. అమ్మా ఓకే ఓకే ఫైన్, మరి వెళ్దాం. ఇన్స్టాకి వెళ్తాను. ఇన్స్టాలో ఒకసారి లైవ్ పెడతా. అమ్మా ఆవిడ నీకు మొన్న ఫోన్ చేశారంట, రోజా సంథింగ్, నాకు చేయమని చెప్పారంట. అల్లమ్మా రాయప్రస్పేట. ఏమైతే అన్న ఛానల్ తర్వాత త్వరగా మానిటైజ్ కావాలంటే లేదు, ఇందాక 20 మెంబర్స్ ఉన్నారు. అప్పటి వరకు ఉండి ఇప్పుడు వెళ్ళాను. ఇప్పుడు 75 మినిట్స్ అంటే తక్కువ కాదు కదా. ఇన్స్టాలోకి రండి కావాలంటే, ఇన్స్టాలో ఉంటాను. అన్న ఛానల్ త్వరగా మానిటైజ్ కావాలంటే షార్ట్స్ బెస్టా లాంగ్ వీడియోస్? త్వరగా మానిటైజ్ కావాలంటే షార్ట్సే బెటర్. మానిటైజ్ అవ్వాలంటే షార్ట్సే బెటర్. డబ్బులు రావాలంటే అది ఫుల్ వీడియోస్. 9 మెంబర్స్ వచ్చాక వెళ్ళడం కాదు, ఇప్పుడు 11 ఉన్నారు. అయితే ఏం చేస్తాం. హాయ్ అండి, కంగ్రాట్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇస్మార్ట్ జమీలా, ఇస్మార్ట్ జమీలా ఛానల్. ఓకే అన్న, థ్యాంక్ యూ ఫర్ రిప్లైయింగ్. యా థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ ఫర్ స్ట్రీమింగ్ లైవ్, అది వాచింగ్ లైవ్. సో ఇంకేంటి మరి, ఉంటా మరి. అయితే వెళ్దాం, ఇన్స్టాలో చేద్దాం. ఇన్స్టాలో లైవ్ చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు అక్కడ ఇన్స్టాలో కూడా. మన అక్కడికి వెళ్ళి వీకేదేం లేదు, జస్ట్ మాట్లాడవచ్చు అక్కడ. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇన్స్టాలో కొంటాను, ఇన్స్టాకి వచ్చాను. ఇన్స్టా కూడా సేమ్ పేజ్, ఎక్స్ట్రా 70. మీకు ఏం డౌట్స్ ఉంటే అందులో కూడా అడగచ్చు. ఓకే ఉంటా మరి, బాయ్, కట్ చేస్తున్నాను.